సో మనిషి జన్మ తరహా మరియు క్రియ తరహా పాపి. అంటే పుట్టుకతోటి పాపం చేస్తున్నాడు. సో దావీదు ఒక కీర్తనలో రాస్తాడు, నా తల్లి గర్భమందే పాపంలో నన్ను కన్నది, సో పాపంలోనే నేను పుట్టాను అని ఒక సందర్భంలో రాస్తాడు. ఎస్, వి ఆర్ ద సిన్నర్ బై బర్త్. కొంతమంది క్రియల ద్వారా చేస్తున్నారు. అంటే దేవుని నమ్ముకొని కూడా వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం, ఇంకా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం. దీనివల్ల వాళ్ళు పాపాలను కొని తెచ్చుకుంటున్నారు. సో జన్మ తరహా పాపాన్నయితే దేవుడు తుడిచి వేసేసాడండి. అంటే మనము పుట్టుకతోటి వచ్చిన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తం ద్వారా తుడిచి వేసేసాడు. యేసు ప్రభువారు ఏమి కోరుకుంటున్నాడు? మన అంతరంగంలో కూడా సత్యాన్ని కోరుకుంటున్నాడు. మనం పాపం చేసే టూల్స్ కూడా చెప్పాను నిన్న. కళ్ళ ద్వారా చేసే పాపము, చెవుల ద్వారా చేసే పాపము, నోటి మాటల ద్వారా చేసే పాపము, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా చేసే పాపము, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేసే పాపము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. టూల్స్, ఇవన్నీ టూల్స్, పాపాన్ని చేయడానికి టూల్స్. అంటే నీ మొదటి శత్రువు నువ్వే, ఎవరో కాదు. అది అది క్రియల ద్వారా మనం ఇలా చేస్తున్నామని దేవుడు చూపించాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ అంతరంగంలో కూడా నేను సత్యాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే హృదయములో కూడా మనం అబద్ధం లేకుండా, హృదయంలో కూడా అపవిత్రత లేకుండా చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ మనం ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా డీపర్ సబ్జెక్ట్, చాలా డీపర్ సబ్జెక్ట్. మనిషి ఎన్ని రకాలుగా పాపం చేస్తున్నాడు. మనము చేయకున్నా కూడా కొన్ని పాపాలు మన మీదికి వచ్చాయి. ఆదాము, అవ్వ దేవుడికి అవిధేయత చూపించారు. వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన పొరపాటుకి, వాళ్ళు చూపించిన దేవుడి వాక్యానికి అవిధేయతను బట్టి కూడా మనకు కొన్ని దోషాలు, కొన్ని తప్పులు, కొన్ని పాపాలు మన మీద కూడా సంక్రమించాయి. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు మన మీద ఏ పాపం అధికారం చేయదు. అలానే నువ్వు పాపాలు చేయకుండా మానేయాలి. సో చాలా మంది కూడా ఇక నా మీద ఏ పాపం అధికారం చేయదని చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు. చాలా మంది ఆరాధనలు చేస్తున్నారు, తప్పుడు ఆరాధనలు చేస్తున్నారు, విగ్రహారాధనలు చేస్తున్నారు, అన్ని సంప్రదాయాలు, అన్ని ఆచారాల్లో కలుస్తున్నారు. ఇవన్నీ క్రియ తరహా పాపాలుగా మారుతున్నాయి. కాబట్టి దేవుడు నిన్నేమడగమని చెప్పాడు? శుద్ధ హృదయాన్ని దయచేయమై ప్రభు అని అడిగాడు. నా దోషాలను కడుగువై ప్రభు అని అడగమన్నాడు. హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని ఇలా ప్రార్థించమని చెప్పాడు. ఎస్, మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీలో మొత్తము పాపం ఉంటుందండి. మన అంతరంగంలో కూడా పాపం ఉండకుండా, మన ఆలోచనలో, మన తలంపుల్లో కూడా పాపము లేకుండా మనం ఏం కావాలి? వైటిష్ గా కావాలి. అంటే మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ తెల్లగా మారాలి. అంటే చీకటి లేకుండా చూసుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో చూద్దాము. రోమీలకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనము. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో. సో ఒక మనిషి, ఆదాము ద్వారా పాపము వచ్చింది, పాపము వల్ల మరణం వచ్చింది. దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత చెట్లు, సెలేర్లు అన్ని సృష్టించి పెట్టాడు. ఆదామా, నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడనే బ్రతుకు అన్నాడు. అప్పుడు మరణాన్ని రాసి పెట్టలేదండి. దేవుడు మనిషికి మరణాన్ని రాసి పెట్టలేదు, ఆయన జీవాన్నే రాసి పెట్టాడు. ఎప్పుడైతే ఆదాము దేవుడికి అవిధేయత చూపించాడో అది పాపముగా ఎంచబడి మరణము లోకంలో ఎలాగా ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, మనుషులను సృష్టించినప్పుడు మరణం అనేది పెట్టలేదు దేవుడు. సో ఓన్లీ జీవమే పెట్టాడు, నిత్య జీవాన్నే పెట్టేశాడు. ఇగో ఆదమా, నీకు ఇగో పూలున్నాయి, ఈ పండ్లున్నాయి, ఈ కూర ముక్కలున్నాయి, అన్ని నువ్వు కోసుకొని తినేసే, నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారా, ఆనాడు ఆదాముకి కష్టపడి పని చేయకుండానే దేవుడు ప్రొవిజన్ చేసి పెట్టాడు. ఒక చెట్లను పెట్టాడు, ఆ చెట్ల మీద ఫ్రూట్స్ పెట్టాడు, వెజిటేబుల్స్ పెట్టాడు. నువ్వు తిని నువ్వు హ్యాపీగా ఉండు ఆ ఎదురు తోటలో అని చెప్పాడు. ఈ ఒక్క పండు తినకన్నాడు. ఆ పండు తిని అవిధేయత చూపించడం జరిగింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగా ప్రవేశించినావు. చూసారా, పాపానికి జీతము మరణం అండి. అందుకే పాపంలో పడకుండా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో సిన్ ఈజ్, అందుకే సే నో టు సిన్ అండి. సో మనకు తెలుసు సిన్ అంటే ఏంటిదో, దానికి మనం నో చెప్పాలి ఎప్పుడైనా కూడా. సో ఒకప్పుడు లోకంలోకి పాపం రాలేదు. సో ఆదాం వల్ల లోకంలోకి పాపం వచ్చింది, ఆ పాపం వల్ల మరణము వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రతి మనిషి మరణానికి పాత్రుడయ్యారు. సో ఇక్కడ మరణం అంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్తుందో అదే మరణము. అయితే ఈ పాపము లోకంలోకి వచ్చింది కదా, మరి ఎలా జయించాలి?
సో ఒకటి చెప్తాను. ఈ పాపాన్ని మనిషి చేసే పాపాన్ని ఒక గొర్రెపిల్ల రక్తంతో తుడిచివేయలేము. ఒక మేకపిల్ల రక్తంతో తుడిచివేయలేము. ఒక ఎద్దు రక్తంతో, ఒక పశువు రక్తంతో మనం తుడిచివేయలేము. ఎందుకంటే మనిషి చేసిన తప్పుకి ఒక మేకపిల్ల, కోడిపిల్ల వల్ల కోడిపిల్ల రక్తం వల్ల అది ఎప్పుడు కూడా తుడిచివేయబడదు. అందుకే ఈ పాపము లోకంలోకి వచ్చింది కాబట్టి, ఈ లోకంలో నుంచి పాపాన్ని తీసివేయడానికే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అర్థమవుతుందా అండి? సో ఇది అలాగనే మనుషులందరూ పాపము చేసినందున. సో చూసారా? ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ ఎలాగైతే స్ప్రెడ్ అయిందో, పాపం గూడా అలాగే స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరి మనిషిలో ఉందండి పాపము. అందుకే భూలోకంలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడు. ఏ ఒక్కడు కూడా నిజాయితీపరులు లేడు. ఏ ఒక్కడు కూడా ప పరిశుద్ధుడు లేడు. కానీ అయినా గూడా మనము దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి పరలోకానికి ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన రక్తము చేత మనం కడగబడ్డాము. ఆ పాప ప్రక్షాళన ఎలా జరిగిందంటే ఆయన రక్తము ద్వారా, యేసయ్య రక్తం ద్వారా మనందరికీ కూడా పాప ప్రక్షాళన జరిగింది. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా అండి? సో దెర్ ఇస్ నో కాల్ డెత్. మనకు ఒకప్పుడు మరణం అనేది లేకుండే. ఆదాంకి మరణాన్ని పెట్టలేదు దేవుడు. సో ఓన్లీ జీవాన్నే పెట్టాడు. ఓన్లీ ఇది తిని త్రాగి పడుకో అని అన్నాడు. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారా? పాపం వల్ల జీతము మరణము, మరణం వల్ల పాపం వల్ల కష్టాలు, అష్ట కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. లోకంలో పాపాలు పెరుగుతున్నాయా లేదా అండి? అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయా లేదా? డ్రగ్స్ పెరుగుతున్నాయా లేదా? నేరాలు, ఘోరాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు పెరుగుతున్నాయా లేదా? సో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టే అందరూ తొందరగా మరణిస్తున్నారు. రోగాలు, జబ్బులతో మరణిస్తున్నారు. అందుకే పాపము డేంజర్ అండి. సిన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మన బైబిల్‌లో దేవుడు ఏది పాపమో, ఏది పుణ్యమో రాసి పెట్టాడు. అవన్నీ గూడా మనం నో చెప్పాలి. సే నో టు సేమ్. నో విగ్రహారాధనకు, ఆరాధనకు, సో విగ్రహారాధనకు నో చెప్పాలి. అండ్ వ్యభిచారానికి నో చెప్పాలి. డ్రగ్స్ కి నో చెప్పాలి. ఆల్కహాల్ కి నో చెప్పాలి. అబద్ధాలకు, మోసాలకు, అన్యాయాలకు, అక్రమాలకు నో చెప్పాలి. సో చూసారా? వి నీడ్ టు సే నో టు సచ్ ఎ థింగ్స్. ఎందుకంటే పాపము చాలా డేంజర్ అండి. ఒక్కసారి పాపంలో పడ్డవాడు పైకి రాలేడు. సో అది మరణానికి దారి తీస్తది. అందుకే ఎంత అష్ట కష్టాలు పడ్డా మంచిదే. పుణ్యాత్ముల్లాగానే బ్రతుకుదాము. మంచిగానే బ్రతుకుదాము. నీతిగానే బ్రతుకుదాము. నిజాయితీగానే బ్రతుకుదాము. సో కాబట్టి అందరికి ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఇప్పుడు ఇప్పుడు పాపం అని మనకు ఎలా తెలుస్తాయండి? దేవుడు కొన్ని పెట్టాడు కాబట్టే ఓకే ఇది ప్రకారం నడుస్తే పాపం అని తెలుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నేను విగ్రహారాధన చేశాను. నాకు తెలియదు అప్పుడు పాపం అని. ఇప్పుడు దేవుడి బైబిల్ చదివిన తర్వాత అది పాపం అని రాయబడింది. సో అప్పుడు నాకు అర్థమైంది. ఓకే ఇది పాపము అని. సో ఒకప్పుడు ఇట్లా వ్యభిచారం అనేది ఉన్నది. సో అది పాపం అని అనిపించలేదు. సో కానీ బైబిల్లో రాసి పెట్టాడు అది పాపం అని. ఆల్కహాల్ తాగడం పాపం అని రాసి పెట్టాడు. నీ పొరుగువాన్ని ద్వేషించడం కూడా అది కూడా పాపమే అని రాసి పెట్టాడు. నీ పరాయి స్త్రీని, పరాయి పురుషుని మోహపు చూపుతో చూడడం కూడా పాపం అని రాసి పెట్టాడు. సో దేవుడు ఏవైతే రాసి పెట్టాడో దానికి విరుద్ధంగా వెళ్ళిన అన్ని కూడా పాపమే. సో దేవుడు రాసిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెలిగిన అన్ని కూడా పాపమే. దేవుడు ఆ రోజు పండు పెట్టాడు. ఈ పండును తినకు అని చెప్పాడు. కానీ తిన్నాడు. సో అంటే పాపము ఎలా వచ్చింది? దేవుడి యొక్క మాటకు అవిధేయత చూపడం కూడా పాపమే. ఇప్పుడు అర్థమవుతుందా అండి? పాపం అని దేన్ని అంటారు? దేవుడి యొక్క మాటకు అవిధేయత చూపడం కూడా పాపమే. సో అందుకే ఇవన్నీ క్రియ తరహా పాపాలు. మనందరం పుట్టుకతోటే పాపులమా అండి. సో పుట్టుకతోటే మనందరం పాపంలో ఉన్న వాళ్ళము. పాపంలోనే మన తల్లి మనల్ని కన్నది, మనల్ని పెంచింది. అలానే క్రియలలో కూడా మనం పాపం లేకుండా చూసుకోవాలి. అందుకే జన్మ తరహా పాపాలన్నీ మనకు తుడిచివేయబడ్డాయి. కానీ క్రియలో చూపించే పాపాలు కూడా మనం చేయకుండా నో చెప్పాలి. సే నో టు సిన్. లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూసారా? ధర్మశాస్త్రం లేకపోతే నువ్వేది నీ విచ్చలవిడిగా చేసుకున్నా కూడా పాపం అనిపించేది కాదు. సో పాపం అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? ధర్మశాస్త్రం చదివినప్పుడే పాపం తెలుస్తుంది. సో ధర్మశాస్త్రంలో దేవుడు చాలా రాసి పెట్టాడు. అవన్నిటికీ విధేయత చూపించినప్పుడు నువ్వు పుణ్యాత్ముడు అవుతావు. అందులో ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపించినప్పుడు పాపాత్ములాగా మారుతావు. అందుకే ధర్మశాస్త్రం స్టాండర్డ్స్ కూడా మనిషి నెరవేర్చలేకపోతున్నాడు. అంత ఘోరమైన స్టాండర్డ్స్ ఉన్నాయండి. ధర్మశాస్త్ర స్టాండర్డ్స్ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ ధర్మశాస్త్ర స్టాండర్డ్స్ కూడా నెరవేర్చలేకపోతున్నాడని యేసు ప్రభు వారు వచ్చి మనల్ని ఆ పాపం నుంచి, ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించడం జరిగింది. సో అందుకే మనిషి లోపల ఎంతో కొంత పాపము, ఎంతో కొంత అపరిశుద్ధత, అపవిత్రత ఉంటూనే ఉంటుంది.
ఆయనను ఆదాము చేసిన అతిక్రమమునకు బోలి పాపము చేయని వారి మీద కూడా చూసారా? ఆదామము చేసిన ఆ అతిక్రమం వల్ల, ఆ పాపం వల్ల ఏమైంది? అందరికీ సంక్రమించింది. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. చూసారా? ఆదాము రాబోవాడంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభువారు. సో ఆదాము ఆ తప్పు చేయడం వల్ల యేసు ప్రభువారు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆదాం వల్ల సకల జాతికి, సకల మనుషులకు ఏమైంది? పాపము స్ప్రెడ్ అయిపోయింది. పాపము చేయని వారి మీద కూడా పాపం ఉంది. ఇదే జనరేషనల్ కర్సెస్ అంటారు కదా! సో ఇప్పుడు ఆదాం చేసే తప్పు వల్ల అందరికి వచ్చింది. ఇప్పుడు హవ్వ తప్పు చేసిందండి. అవ్వ. దేవుడేమన్నాడు? నువ్వు వేదనతో గర్భాన్ని కంటావన్నాడు. ఇప్పుడు అందరూ వేదనతో గర్భాన్ని కంటున్నారా లేదా? ఆమె చూపించిన అవిధేయత వల్ల ప్రతి స్త్రీ వేదనతో గర్భాన్ని కంటుందా లేదా? కంటుంది. అప్పుడు ఆదాముని ఏమన్నాడు? నువ్వు జీవితాంతం కష్టపడి, అష్ట కష్టాలు పడి, చెమటోర్చి నువ్వు కష్టపడితే గాని నువ్వు తినలేవు, నువ్వు త్రాగలేవు, నువ్వు సంపాదించుకోలేవు అన్నారు. ఇప్పుడు అంతే కదండి. మనందరం కష్టపడితేనే కానీ, కష్టపడి చెమటోర్చి పని చేస్తే గాని మనము తినగలుగుతున్నామా లేదా? సో మనం రెక్కాడడానికి, మన డొక్క నిండడానికి ఎంతో రెక్కలు ఆడించాల్సి వస్తుంది. సో ఇవంతా ఎందుకు? అక్కడ విధేయత చూపించడం వల్ల అవన్నీ మనందరి మీద సంక్రమించడం జరిగింది. ఇప్పుడు ఆదాం చేసిన పాపం వల్ల నరకానికి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఆ నరకం అనే వేదనను తప్పించింది దేవుడు, యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభువారి యొక్క త్యాగము అది అనర్వినిచనము. అంటే మనం విలువ కట్టలేనిది. ఎందుకంటే ఆయన ఒక్కడి రక్తం వల్లనే మనందరికీ పాప విమోచన. ఇంకా భూలోకంలో ఏ మనిషి మనల్ని పాప విమోచన చేయలేడు. ఏ రక్తము, ఏ గొర్రె పిల్ల రక్తము, ఏ మేక పిల్ల రక్తము, ఏ కోడి పిల్ల రక్తము, ఏ రక్తము కూడా మనల్ని పాపం నుంచి విమోచింపలేదు. ఒక యేసయ్య రక్తము తప్పించి ఎవ్వరి రక్తం వల్ల కూడా ఈ పాప విమోచన రాదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఓవర్టేకెన్. మరణం అందరినీ ఓవర్టేకెన్ అయిపోయింది. నరకం అనేది అందరినీ ఓవర్టేక్ చేసింది. పాపం అందరినీ కూడా అధికారం చూపిస్తుంది. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతను దానమును అనేకులను విస్తరించెను. సో చూసారా? ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాము. ఇప్పుడు ఆయన కృప వల్ల మనందరం రక్షించబడ్డాము. ఇప్పుడు ఒక్కడు చేసిన అపరాధం వల్ల అందరికి ఎలాగైతే మరణము సంక్రమించిందో, ఒకరు చేసిన అపరాధం వల్ల అందరూ నరకానికి ఎలాగైతే పోతున్నారో, ఒకరు చేసిన పాపం వల్ల అందరికి ఎలాగైతే ఈ శిక్షలు వస్తున్నాయో, అలాగే ఒక్కరు చేసిన త్యాగము, యేసయ్య త్యాగం వల్ల మనందరికీ కూడా రక్షణ, మనందరికీ కూడా సంరక్షణ, మనందరికీ కూడా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. చూసారా? ఇప్పుడు పాపాన్ని అధికారం చేయలేదు. ఇప్పుడు మన మీద ఏముంది? కృపావారం ఉంది, కృపాకాలం ఉంది. సో పాపము కాదు, కృపతో మనందరం జీవిస్తున్నాము. కృప చేత మనందరం రక్షించబడ్డాము. కృప చేత మనందరం కూడా పరలోకానికి వెళ్తున్నాము. చూసారా? అది దేవుడి యొక్క గొప్పతనము. సో ఇప్పుడు రెండే మనుషులు, నేను చెప్పాను కదా, యాజ్ పర్ ద బైబిల్ ఇద్దరు మనుషులు ప్రత్యేకంగా జన్మించారండి. అంటే ఒక స్త్రీ పురుషుడు కలయిక లేకుండా, ఒక స్త్రీ పురుషుడు యొక్క ప్రమేయం లేకుండా, ఒక న్యాచురల్ బర్త్ అందరిలాగా కాకుండా ఇద్దరు, ఒకరు ఆదాము, ఆయన మట్టి నుంచి తీయబడ్డాడు, దేవుడి చేత దేవుడి చేత నిర్మించబడ్డాడు, దేవుడి చేత రూపించబడ్డాడు, దేవుడి చేతుల మీద చెక్కబడ్డాడు ఆదాము. ఆయన నాసిక రంధ్రాలలో దేవుడి యొక్క జీవాత్మను ఊదాడు. సో అది ఒక స్త్రీ పురుషుడి కలయిక లేకుండా. అలాగే యేసు ప్రభువారు రెండో మనిషి. యేసు ప్రభువారు భూలోకానికి పరిశుద్ధాత్మ శక్తి చేత మరియమ్మ గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. ఇది రెండో జననము. సో దీన్ని తప్పించి ఇక బైబిల్లో ఎవరిని తీసుకున్నా కూడా న్యాచురల్ బర్తే, ఒక స్త్రీ పురుషుల కలయిక వల్లనే. సో ఒకరి వల్ల పాపం వచ్చింది, ఒకరి వల్ల పుణ్యం వచ్చింది. ఒకరి వల్ల మరణం వచ్చింది, ఒకరి వల్ల నిత్య జీవం వచ్చింది. ఒకరి వల్ల మనకు దోషాలు వచ్చాయి, ఒకరి వల్ల దోషాలన్నీ కడగవేయబడ్డాయి. చూసారా? ఆదాం చేసిన తప్పు కోసము యేసు ప్రభువారు శిలువలో మరణించడం జరిగింది. మనందరినీ కూడా ఉచితంగా స్వతంత్రులుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనందరం పాపం నుంచి విడిపించబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడ్డాము. అలాని పాపం చేయడం కరెక్టా? అలాని పాపాన్ని ఎంకరేజ్ చేయడం కరెక్టా? అలాని పాపంలో జీవించడం కరెక్టా? కరెక్ట్ కాదు అది. సో అది కరెక్ట్ కాదు. ఆయన శిలువ యాగానికి, ఆ శిలువ మరణానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఒకవేళ దేవుడి వాక్యానికి విధేయత చూపించకపోతే మనం కూడా ఒక ఆదాం లాగా అయిపోతాము. ఆదాము దేవుడి వాక్యానికి విధేయత చూపించలేదు, అవిధేయత చూపించాడు. మనము కూడా దేవుడి వాక్యానికి విధేయత చూపించి ఆదాం లాగా కాకుండా యేసు ప్రభువారు లాగా మనం మారాలి. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడి వాక్యానికి విధేయత చూపించాడు.
మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధము మూలంగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. చూసారా అండి? కృపావరము ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రేస్ ఉంది చూసారా? గాడ్ గ్రేస్ వల్లనే మనందరం జీవిస్తున్నాము. గాడ్ గ్రేస్ వల్లనే మనందరం రక్షించబడుతున్నాము. లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి. ఒక్కసారి యేసయ్య రాకపోయుంటే, యూ కెన్ ఇమాజిన్, ఒకవేళ టిల్ టుడే ఇప్పటి వరకు యేసయ్య రాకపోయుంటే మనందరికీ కంటికి కన్ను, పన్నుకి పన్ను ఇమ్మీడియేట్ గా శిక్షలు వచ్చేది. ఈ రోజు తప్పు చేస్తే ఈ రోజే శిక్షలు వచ్చేది. అలాంటి కఠినమైన శిక్షలు వచ్చేది. ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత తప్పకుండా నరకానికి వెళ్ళాల్సిందే. ఇక సెకండ్ ఆప్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు మనకు అలాంటి అన్ని తీసేశాడు. పాపము చేసిన ఒకని వలన శిక్షావధి. చూసారా? ఆదాం చేసిన పాపం వల్ల మనందరికీ శిక్ష వచ్చినట్టు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధము మూలంగా వచ్చినదే. తీర్పు ఒక్క అపరాధం వల్ల మన అందరం కూడా జడ్జిమెంట్ లోకి వెళ్ళాము. ఒక్కరి అపరాధం వల్ల జడ్జిమెంట్ లోకి వెళ్ళాము. శిక్షా విధికి కారణమయ్యాను. చూసారా? ఆ శిక్ష నుంచి ఇప్పుడు యేసుప్రభు వారు ఎన్ని శిక్షలు అయితే అనుభవించారో అవన్నీ మనం అనుభవించాల్సిన శిక్షలు. అవన్నీ నరకంలో మనము అనుభవించాల్సిన శిక్షలు. కృపావరం అయితే అనేక అపరాధముల మూలముగా వచ్చినది. అనేక అపరాధములను, అనేక పాపములను ఏది కొట్టేసింది? యేసయ్య కృప కొట్టివేసేసింది. చూసారా అండి? మనము ఎంతగా జీవించుతున్నామో, ఎంతగా మనం రక్షించబడుతున్నామో. ఇప్పుడు 1,00,000 తప్పులు చేయనియండి, 1,00,000 పాపాలు ఉండనివ్వండి, కానీ యేసయ్య కృప వల్ల అవన్నీ తుడిచివేయబడ్డాయి. సో వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. సో చూసారా అండి? మనము యాక్చువల్ గా పుట్టుకతోటే జన్మ తరహానే మనందరం పాపులమండి. సో జన్మ తరహానే పాపులము. అవన్నీ కూడా యేసయ్య రక్తం ద్వారా కాల్చివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. కానీ అయినా కూడా మనిషి ఎందుకు ఇంకా పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు? మనిషి అయినా కూడా ఎందుకు ఇంకా పాపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటే, అపవాది ఆ మనుషుల చేత పాపాన్ని ఎంటర్టైన్ చేసి వాడు నరకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. సో అపవాది యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి తెలుసా అండి? మన ఆత్మ నరకానికి వెళ్ళాలనే. దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిదండి? మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలనే. అపవాది యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? మనం పాపంలో పడవేయాలని. దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? మనం పాపంలో పడకుండా ఉండాలని. సో ఇప్పుడు మనం అపవాదిని గెలిపిద్దామా, మనం దేవుని గెలిపిద్దామా? మన ఆత్మ అపవాదికి కావాలి, ఇటు దేవుడికి కావాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనము ఉన్నాము, మధ్యలో మనం ఉన్నాము. సో మనము ఉండి దేవుణ్ణి గెలిపించాలి, అపవాదిని గెలిపించదు. అపవాది ఎప్పుడైనా నిన్ను పాపంలో పడేయాలనే చూస్తాడు, నిన్ను దోషంలో పడేయాలనే చూస్తాడు, అపరాధంలో పడేయాలనే చూస్తాడు. దేవుడేమో నువ్వు పాపంలో పడకుండా, అపరాధంలో పడకుండా, దేశంలో పడిపోకుండా దేవుడు చూస్తాడు. మనం చనిపోతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలని దేవుడు చూస్తున్నాడు. మనం చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళాలని అపవాది చూస్తున్నాడు. అందుకే అపవాది మనందరి చేత పాపం చేయాలని, పాపాలు చేపియాలని, దోషాలు చేపియాలని ప్రేరేపిస్తుంటా అంటాడు. కాబట్టి సే నో టు డెవిల్. అపవాదికి మనం ఎప్పుడు కూడా నో చెప్పేయాలి. మరణము ఒకని అపరాధములమును వచ్చినదే. సో మరణము ఒకని అపరాధం వలన వచ్చినదే. ఒక్కడే అపరాధం వల్ల మరణం వచ్చింది. చెప్తున్నా కదా, దేవుడు మరణాన్ని పెట్టలేదండి. దేవుడు మంచి లైఫ్ ని పెట్టేశాడు. సో నువ్వు ఆదాము, నువ్వు ఏ పని చేయకున్నా మంచిదే. నీకు ఇగో కూరగాయలు ఉన్నాయి, ఆకలిస్తే ఇగో ఈ కూర మొక్కలను తీసుకో, ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, నీకు సకల ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక ఫ్రూట్స్ కాదు, కొన్ని వేల రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు తినేసే, నువ్వు జీవించు, నీ బ్రతుకు కాలం అంతా కూడా హ్యాపీగా ఉండు అని చెప్పాడు దేవుడు. సో మరణం అనేది పెట్టలేదు, కానీ ఆ అపరాధ మూలం వచ్చినదే. ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. చూసారా అండి? యేసుక్రీస్తు ఒక్కరి ద్వారానే మన జన్మ తరహా, మన కర్మ తరహా, మన క్రియ తరహా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. వీఆర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్. అలానే మనం సిన్ లో పడడం పడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. చాలా మంది అదే, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా, అయితే నేను మళ్ళీ పాపం చేస్తా. నా పాపాలు క్షమించబడ్డాయి కదా, అయితే నేను మళ్ళీ పాపం చేస్తా. ఏంగా నా దేవుడు క్షమించే దేవుడే. నేను తప్పులు చేస్తా, నాకు క్షమిస్తాడు, పాపాలు చేసి నాకు క్షమిస్తాడు. అయితే జీవితాంతం మనం పాపాలు చేసుకుంటుంటే, జీవితాంతం ఆయన క్షమించుకుంటుంటే ఇక మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాము? ఎప్పుడు ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాము? అందుకే డైరెక్ట్లీ యూ కెన్ సే నో టు సిన్. వద్దు, సిన్నుకి మనం ఎప్పుడు కూడా తల వంచద్దు. ఆ పాపానికి ఎప్పుడు కూడా తల వంచద్దు, తల దించద్దు.
ఎప్పుడు కూడా అంగీకరించొద్దు. వ్యభిచారం సే నో, డ్రగ్స్ సే నో, ఆల్కహాల్ సే నో, మోసము, అన్యాయాలు, అక్రమాలు సే నో, అన్నిటికి నో చెప్పేయాల్సిందే. సో మనం యెస్ చెప్పాల్సింది ఏంటిది? దేవుడి వాక్యానికి, ప్రార్థనకు యెస్ చెప్పాలి. మందిరం వెళ్ళడానికి యెస్ చెప్పాలి. సో సినిమాలు చూడడానికి నో చెప్పాలి. సీరియల్‌లు చూడడానికి నో చెప్పాలి. సో మనం చూడాల్సిందల్లా దేవుడినే చూడాలి. దేవుడి మందిరాన్ని వైపే చూడాలి. పరలోకం వైపే చూడాలి. మన కాళ్ళు పబ్బులకు వెళ్ళొద్దు. మందిరం వైపు వెళ్ళాలి. సో అర్థమవుతుందా అండి? సే నో టు సిన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా ఒక్క ఆదాం వల్ల ఎంత పాపమైతే వచ్చిందో, ఒక్క యేసు ప్రభు వారా అంత పుణ్యము వచ్చేసింది. అంతకు మించి పుణ్యం వచ్చేసింది. సో అప్పటి వరకు చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు అన్నీ కూడా మన అందరి మీద అధికారం లేదు. అన్నిటిని కూడా తీర్చివేసేశాడు. అందుకే నీ పాపము, ఇప్పుడు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నట్టు, ఈ పాపానికి స్పెషలిస్ట్ ఒక యేసు ప్రభువారే. భూలోకంలో గాని, పరలోకంలో గాని ఏకైక దేవుడు యేసు ప్రభువారే. ఆయన వల్ల మాత్రమే పాప ప్రోక్షాళన జరుగుతది. ఆయన వల్ల మాత్రమే పాప క్షమాపణ జరుగుతది. ఇంకా ఎవ్వరి వల్ల కాదు. ఎవ్వరికి కూడా అధికారం లేదు. పాపాలను క్షమించే అధికారము యేసు ప్రభువారికి తప్పించి ఎవరికి లేదు. ఆయన రక్తం వల్ల మాత్రమే మనందరము కూడా పాప ప్రక్షాళన నుంచి విడుదల పొందుకున్నాము. అంతేకాని వెళ్ళి గంగలో మునిగితే పాపాలు తేలడం, గోదావరిలో మునిగితే పాపాలు తేలడం, లేకపోతే ఆ పశువులకు ఆహారాలు పెడితే పాపాలు పోవడం, లేకపోతే నల్లతాడు పచ్చతాడు కట్టుకుంటే పాపాలు పోవడం, ఇవన్నీ కూడా పోవండి. ఎందుకంటే పాపము వెరీ డేంజరస్. సిన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండి. వెరీ వెరీ డేంజరస్. తరతరాలను పట్టి పీడిస్తుంది ఒకరి పాపము. ఇప్పుడు చాలా మంది కూడా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి వాళ్ళు సంపాదిస్తారు. అది వాళ్ళ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. అదంతా కూడా కర్స్లో ఉంటారు. జనరేషనల్ కర్సెస్ అండి. చాలా డేంజరస్ జనరేషనల్ కర్సెస్. చాలా డేంజరస్ పాపము. అందుకే పాపానికి ఎప్పుడైనా నో చెప్పాలి. అది మనల్ని మాత్రమే కాదు, మన తరతరాలను మింగివేస్తుంది. పాపానికి ఎప్పుడైనా నో చెప్పాలి. అది మనల్ని మాత్రమే కాదు, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన యొక్క ఫైనాన్సెస్ ని అన్ని రకాలుగా ఎఫెక్ట్ పెడుతుందండి. ఇప్పుడు చాలా మంది కూడా వ్యభిచారంలో పడుతున్నారు. అక్రమ సంబంధాలు, ఇది చాలా డేంజర్ అండి. అక్రమ సంబంధాలు చాలా వెరీ 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 డేంజరస్ ఇన్ ఇన్సైట్ ఆఫ్ గాడ్. దాని కంప్లీట్ గా నరకమే. ఇక సెకండ్ ఆప్షన్ ఉండదు దానికి. విగ్రహారాధన దేవుడి దృష్టిలో డేంజరస్ సిన్ అండి. సో వీటన్నిటికీ మనం నో చెప్పాలి. చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని డైవర్స్ ఇచ్చేసి వేరే అమ్మాయిలను చేసుకోవడం, లేకపోతే డైవర్స్ చేయకుండానే, లేకపోతే పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో, ఇవన్నీ డేంజరస్ సిన్ అండి. అపవాది వాళ్ళందరినీ కూడా చెరలోకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళకు నరకమే గతి. ఇక సెకండ్ ఆప్షన్ అని ఉండదు వాళ్ళకి. సో అందుకే నెవర్ చీట్ ఎనీబడి. యువర్ హస్బెండ్ కావచ్చు, యువర్ వైఫ్ ని కావచ్చు, ఎప్పుడు కూడా చీట్ చేయదు. అది డేంజరస్ జోన్ లో వెళ్తున్నట్టు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ ఇన్సైట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా మన అందరం కూడా రక్షించబడ్డాము. ఆ రక్షణను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ రక్షణను మనం ఏం చేయాలి? విలువ ఇవ్వాలి. సో వీ నీడ్ టు రికగ్నైజ్ దిస్ సాక్రిఫైస్. అదర్వైజ్ మనందరికి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది లేదు. ఈ దేవుణ్ణి నమ్ముకోక ముందుకు నాకు కూడా తెలియదు. మనం చనిపోతే ఇక అదే ఎండ్ అనుకున్నాము. చనిపోతే ఇక మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు. అసలు అడ్రస్ ఉందో తెలియదు. ఈ భూమి మీద వరకే ఇక లైఫ్ ఎండ్ అయిపోతే ఎండ్ అనుకున్నాం. కానీ ఒక్కసారి బైబిల్ చదివిన తర్వాత ఆఫ్టర్ ఎర్త్ యూ హ్యావ్ అనదర్ లైఫ్ అనేది అర్థమైంది. 2 రకాల జీవితాలు ఉన్నాయి. భూమి మీద మనము కన్ను మూసిన తర్వాత 2 జీవితాలు ఉన్నాయి. అయితే నరకం అనే జీవితమా, లేకపోతే పరలోకం అన్న జీవమా, లేకపోతే మరణం అన్న, లేకపోతే నిత్య జీవమా, ఈ 2 ఉన్నాయి. అయితే మనం ఎన్ని పాపాలు చేస్తే అంతగా మనం నరకానికి వెళ్తాము. ఎన్ని పుణ్య కార్యాలు, ఎన్ని ధర్మ కార్యాలు చేస్తే అంతగా మనం పరలోకానికి వెళ్తాము. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. 2 ద్వారాలు ఉన్నాయి మనకు. 2 ద్వారాలు తెరిచిపడ్డాయి. ఒకటి నరకం అనే ద్వారము, ఒకటి పరలోకం అనే ద్వారము. మనం కళ్ళు మూసిన తర్వాత ఎటు పోవాలనేది మన క్రియల చొప్పున డిసైడ్ అవుతుంది. మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క కార్యాలను బట్టి డిసైడ్ అవుతాయి. కాబట్టి మనం చేసే ఏ క్రియ అయినా కూడా యాక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? క్రియ తరహా పాపి అంటున్నాడు. క్రియల వల్ల కూడా నువ్వు పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని అంటున్నాడు. సో యేసుక్రీస్తు ఒక్కని ద్వారా మనకి ఇప్పుడు ఏమైంది? నిత్య జీవానికి వచ్చాము. కాబట్టి తీర్పు ఒక్క అపరాధములకు వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమైనవో, అలాగే ఒక్క పుణ్యకారం వలన, చూసారా, యేసయ్య బలియాగము అది పుణ్య కారణము.
పుణ్య కార్యము. ఒక్కనాడు ఆదాము అవిధేయత చూపడం వల్ల శిక్షా విధి మనందరికీ ఎలాగా కారణమైందో ఒక్క పుణ్య కారణం వల్ల, అంటే యేసయ్య రక్తము వల్ల, యేసయ్య బలియాగం వల్ల, యేసయ్య శిలువ మరణం ద్వారా కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై, చూసారా, మనుషులందరికీ, ఒక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులనే కాదు, మనుషులందరికీ కూడా జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఇప్పుడు అర్థమవుతుందా అండి? యేసయ్య జననము ఎంత గొప్పదో, యేసయ్య మరణం ఎంత గొప్పదో, యేసయ్య పునరుత్థాన శక్తి ఎంత గొప్పదో, యేసయ్య రక్తము ఎంత గొప్పదో, యేసయ్య తిన్న దెబ్బలు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా వి నీడ్ టు రికగ్నైజ్. బైబిల్లో దేవుడు అంత గొప్పగా రాసి పెట్టాడండి. కానీ కానీ ఒకటి చెప్పాలంటే బైబిల్ కూడా అంత ఈజీగా అర్థం కాదు. సో ఇలా పాయింట్ వైజ్, ఇలా సబ్జెక్ట్ వైజ్ గా చదువుకుంటేనే మనకు అర్థమవుతుంటది. సో అలాగే ఒక పుణ్యకారం వలన మనకు కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూసారా ఎంత గొప్ప రక్షణ మన అందరికీ వచ్చిందో. అందుకే పాపము నుంచి అంతగా వేరుపరచబడలేమండి. పాపము ఎలాంటి మనిషిని ఒక డ్రగ్స్ తీసుకున్న వాడిలాగా చేసేస్తుంది. పాపము ఒక మనిషి ఒక చెదలు పడతాయి, చూసారా, ఒక గోడ ఒక 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 వుడ్డుకి చెదలు పడతాయి, చూసారా, అది ఎలా తినుకుంటా పోతుందో పాపం కూడా మనిషిని, ఆత్మను అలా తినుకుంటా వెళ్తుందండి. మనశ్శాంతిని కూడా అలా తినుకుంటా వెళ్తుంది. సో అలాంటి పాపం నుంచి కూడా దేవుడు మనందరినీ కూడా పాప బంధకాలు, ఇది ఒక బంధకము, పాపం అనేది ఒక బంధకము, ఆ బంధకం నుంచి బయటికి లాగాడు. అందుకే సే నో టు సిన్ ఎనీ టైం. దానికి ఎప్పుడు కూడా మనం సరెండర్ కావద్దండి. పాపానికి ఎప్పుడు సరెండర్ కావద్దు, ఆ దోషాలకు ఎప్పుడు సరెండర్ కావద్దు, ఆ అపవిత్రతకు ఎప్పుడు కూడా సరెండర్ కావద్దు. ఏది పాపమో ఏది పుణ్యమో మనం అన్ని కూడా చదువుకుంటున్నాము చాలా రోజుల నుంచి. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు గ్రేటెస్ట్ ఏం జరిగింది, కామన్ థింగ్ ఏమైందండి, అక్రమ సంబంధాలు చాలా ఈజీ అయిపోయాయి. ఇది చాలా బిగ్గెస్ట్ డేంజరస్ సిన్ అండి, నిజంగా చెప్తున్నా. ఎడ్యుకేట్ టు యువర్ పీపుల్. ఎవరైనా ఆ చెరలో ఉంటే వాళ్ళను తీసుకురావాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అపవాది వాళ్ళతోటి అలా పాపాలు చేపిస్తున్నాడు. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డేంజరెస్ట్ సిన్. అది పోయిందా ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రెస్టేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందరూ ఇది కామన్ అని తీసేసుకుంటున్నారు. దానికిగా అందరూ కూడా నరకానికి వెళ్ళడానికి అది కామన్ అయిపోయింది. అది నరకానికి వెళ్ళడానికి ద్వారము ఏదైనా ఉంది అంటే, బిగ్గెస్ట్ సిన్ ఏదైనా ఉంటే అక్రమ సంబంధం. అందుకే అపవాది ఈ విషయంలో అందరినీ టెంప్ట్ చేస్తుంటా అంటాడు. అపవాది ఈ విషయంలో అందరినీ కూడా పడవేయాలని చూస్తుంటా అంటాడు. అందుకే ఎడ్యుకేట్ యువర్ నైబర్స్. ఎవరైతే ఈ చెరలో ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే దేర్ సోల్ ఆఫ్టర్ ద డెత్ డైరెక్ట్లీ ఇట్ విల్ బి గో టు ది హెల్ ఓన్లీ. సో కానీ మనకు దేవుడు వాటన్నిటి నుంచి విడుదల కలిగించాడు. ఇప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయట్లేదని పాపానికి సరెండర్ కావద్దు. అర్థమవుతుందా? రెస్పెక్ట్ టు గాడ్స్ వర్క్, రెస్పెక్ట్ టు గాడ్ సాక్రిఫైస్. దేవుడు చేసిన సాక్రిఫైని, దేవుడు చేసిన త్యాగానికి మనందరం కూడా ఏం చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఆత్మ మనం కాపాడుకోవాలండి, ఎవరు కాపాడలేరు. మన ఆత్మను మనం కాపాడుకోవాలి, మన రక్షణను మనం కాపాడుకోవాలి. మన పిల్లల్ని కూడా అలాంటి పాపంలో పడకుండా చూసుకోవాలి. మన పిల్లల్ని, ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా అన్ని తెలిసిపోతున్నాయి. 10th కాదు, 6వ తరగతి, 7వ తరగతి, 7th, 8th క్లాస్ పిల్లలకు కూడా అన్ని తెలిసిపోతున్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనము పాపంలో పడకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు కృపాదానము, ఇప్పుడు మనందరి మీద కృపాకాలం ఉంది. అందుకే మనందరం కూడా ఇంకా దేవుడి యొక్క కృప వల్ల బ్రతుకుతున్నాము. ఏలనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, చూసారా, ఒక్క ఆదాము అవిధేయత వల్ల మనుషులందరూ పాపులుగా ఎలాగా చేయబడలో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒక్కడి విధేయత ఎవరు? యేసు ప్రభువారు పుణ్యాత్ముడు అండి. ఆయన కళ్ళల్లో పాపం లేదు, ఆయన చెవిలో పాపం లేదు, ఆయన నోటి ద్వారా పాపం చేయలేదు, ఆయన ఆలోచనల ద్వారా, ఆయన తలంపుల ద్వారా కూడా పాపము చేయలేదు. ఆయన ఇప్పుడు ఆదాము దేవుడి యొక్క మాటకు అవిధేయత చూపించాడు. యేసు ప్రభువారు తండ్రి యొక్క మాటకు విధేయత చూపించాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆదాం అండ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆదం వల్ల పాపం వస్తే యేసయ్య వల్ల పుణ్యం వచ్చింది. ఆదం వల్ల మరణం వస్తే యేసయ్య వల్ల నిత్య జీవం వచ్చింది. ఆదం వల్ల నరకం వస్తే యేసయ్య వల్ల మనకు పరలోకం వచ్చింది. సో అందుకే అనేకులను నీతిమంతులుగా చేయబడింది. ఒక్కరి ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో ఆ ఒక్కరి ద్వారా పుణ్యము కూడా అలాగే వచ్చింది. అందుకే ఆయన తప్పించి ఎవరూ చేయలేరు.
ఎవరి వల్ల కాదు, ఎవరిది కూడా యాక్సెప్ట్ కూడా చేయలేరు. ఇప్పుడు అబ్రహాముని బలిచ్చిన అది ఆయనకు కూడా సాధ్యము కాదు. ఎవరిని తీసుకున్నా, బైబిల్లో ఏ ప్రవక్తను తీసుకున్నా, ఏ రాజును తీసుకున్నా, ఏ మంత్రిని తీసుకున్నా, ఏ ఏ ప్రధానిని తీసుకున్నా, ఎవ్వరి శరీరం కూడా ఆ యాగానికి పనికిరాదు, ఒక యేసయ్య శరీరము తప్పించి ఇక ఎవ్వరి శరీరం. ఎందుకంటే ఆయన 0.0000% సిన్లెస్ పర్సన్. అంటే 1% కూడా సిన్ను లేదు, 1% కూడా పాపం చేయలేదు. ఆయన కళ్ళల్లో కూడా పాపం లేదు, ఆయన చెవిలో పాపం లేదు, ఆయన హృదయంలో పాపం లేదు, ఆయన తలంపులలో పాపం లేదు. అందుకే ఆయన శిల్వ మరణము అంతగా ఉపయోగించబడింది, అంత యాగము మనందరికీ కూడా సంక్రమించింది. కాబట్టి దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అలాంటి రక్తము వల్లనే మనందరికీ పాప ప్రోక్షాలన జరుగుతుంది, అలాంటి రక్తం వల్లనే మనందరికీ జీవం వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి, ఒక యేసుప్రభు వారు ఒక్కడే స్పెషలిస్ట్ ఇందులో, ఇంకెవ్వరు చేయలేరు. యేసుప్రభు వారు ఒక్కరే డాక్టరు ఈ విషయంలో, మనందరికీ కూడా వైద్యుడు. ఈ పాపం అనే రోగం నుంచి, పాపం అనే డిసీజ్ నుంచి విడుదల కలిగించే శక్తి ఎవరికైనా ఉందంటే అది యేసుప్రభు వారికే. అందుకే అన్యుడైనా కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మోకరించి అయ్యా నన్ను క్షమించు అంటే చాలు, ఆ ఒక్క మాటతోటి నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. నువ్వు చేసిన విగ్రహారాధన, నువ్వు చేసిన అపవిత్ర కార్యాలు, నువ్వు చేసిన ఆ అపరిశుద్ధమైన కార్యాలు, వ్యభిచారాలు ఏమున్నా కూడా తుడిచివేయబడతాయి. అందుకే ప్రతి ఒక్క మోకాలు ఆయన ముందు మోకరించాల్సిందే. ఎందుకంటే మనుషులందరి కోసం ఆయన మరణించాడు, ఒక క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఆయన అన్యుల కోసం కూడా అంగీకరించాడు. ఎందుకంటే సమస్త మానవు ఆయనే దేవుడు, సమస్త మానవులకు ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. సో ఆయన అందుకే ఏ దేవుణ్ణి కూడా రక్షకుడు అన్నారు. కావాలంటే మీ భూలోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుణ్ణి కూడా రక్షకుడు అన్నారు, ఆయన ఒక్కరినే రక్షకుడు అని అంటారు. ఎందుకంటే అన్ని జాతుల ప్రజలను, అన్ని జాతుల ప్రజలను, అన్ని దేశ ప్రజలను, అన్ని మతాల ప్రజలను అందరినీ కూడా రక్షించిన ఏకైక రక్షకుడు యేసు ప్రభువారు. ఆయన ఒక్కడే సేవియర్, మనందరికి రిడీమర్. సో కాబట్టి ఎవరిని కూడా అలా అనలేము, అనొద్దు కూడా, అనడానికి అర్హత కూడా లేదు. సో మనందరిని ఎక్కడి నుంచి రక్షించాడు? పాపం నుంచి రక్షించాడు. కాబట్టి మనందరం కూడా ఆయనను రక్షక అని పిలుస్తున్నాము. సో ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ అది అంత ఇంత కానిది, మాటలలో కూడా వర్ణించలేనంత గొప్ప రక్షణ మనందరికి ఇచ్చాడు. సో అందుకే బతికినంత కాలం నీతిగా బ్రతుకుతాము, బ్రతికినంత కాలం నిజాయితీగా బ్రతుకుదాము, బ్రతికినంత కాలము పాపము లేకుండా జీవిద్దాము. ఎందుకంటే దేవుడు మన కోసం ఇంతగా కష్టపడి మన ఆత్మ పరలోకానికి రావాలని ఎంతగో ఆయన చేశాడు. సో మన ఆత్మ కూడా మనం పరలోకానికి వెళ్ళాలని మనం కూడా ఎంతగా మన గురించి మనం తాపత్రయపడమే ఇదంతా కూడా. సో అర్థమవుతుందా? గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కోసం ఆయన మొత్తము చేసేసాడు. ఇక ఆయనను అడగాల్సిన పని కూడా లేకుండా సమస్త యాగాన్ని చేసేసాడు. మన కోసం కాదు, మన జనరేషన్స్ అందరి కోసం కూడా వన్ టైం సెటిల్మెంట్ అంటారు కదా, వన్ టైం సెటిల్మెంట్ ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా పాప ప్రోక్షణ జరిగింది. జస్ట్ నువ్వు ఆయనను అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తే చాలు, ఆయన ఆలోచన చొప్పున నడుస్తే చాలు. అందుకే దేవుడు మనందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ మనకు, మన పిల్లలకు చేసి వెళ్ళాడు. జస్ట్ ఒక్కసారి అయ్యా నువ్వే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నా తప్పులను, నా పాపాలను, నా పొరపాట్లను అన్నింటినీ క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో ఒక్కసారి ఆయన ముందు మోకరించి ప్రార్థిస్తే చాలు, నీ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని అవిధేయత అంటారు, దానిని అజ్ఞానము అంటారు, దాన్ని చీకటి అంటారు. అందుకే అపవాది అన్నిల జోలికి వెళ్ళడండి, ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికే వస్తాడు అపవాది ఎప్పుడైనా కూడా. అందుకే చాలా మంది ఒక టాక్ ఉంటది బయట, క్రైస్తవులలోనే డైవర్స్ ఎక్కువ ఉన్నాయి, క్రైస్తవులలోనే ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, పబ్లకు కూడా వెళ్ళేది వాళ్ళే. ఎందుకంటే అపవాది అన్నిలను పట్టుకోడు, క్రైస్తవులనే పట్టుకుంటాడు. ఎందుకు? ఈ ఆత్మ వాడి అకౌంట్లోకి వెళ్ళాలని, దేవుడి అకౌంట్లో ఉన్న ఆత్మ వాడి అకౌంట్లోకి వెళ్ళాలని ప్రేరేపిస్తుంటా అంటాడు. ఈ యొక్క వ్యభిచారాలు, ఈ యొక్క నరహత్యలు, ఈ డ్రగ్స్, ఆల్కహాల్ ఇవంతా కూడా పాపమే అండి. అక్రమ సంబంధాలు బిగ్గెస్ట్ పాపము, బిగ్గెస్ట్ సిన్. సో ఇవన్నీ కూడా we need to educate the people. ఎందుకంటే అపవాది వాళ్ళకి తెలియకుండానే ఆ మైకంలోకి తీసుకెళ్తున్నాడు, పాపంలోకి తీసుకెళ్తున్నాడు, పాప బంధకంలోకి తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి ఆ పాప బంధకంలో, ఆ చెరలోకి వెళ్ళిందంటే రావాలంటే చాలా సంవత్సరాలు టైం పడుతుందండి. ఒక విశ్వాసి
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి 15 సంవత్సరాల నుంచి చాలా నీతిగా ఉన్నాడు, చాలా నిజాయితీగా ఉన్నాడు, చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా పవిత్రంగా ఉన్నాడు. ఒకవేళ అపవాది ప్రేరేపణ వల్ల ఒక్కసారి అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఒక్కసారి పాపం చేస్తే ఆ 15 సంవత్సరాల ఆత్మీయత పాడైపోతుంది. ఆ 15 సంవత్సరాల నీతి నిజాయితీ పాడైపోతుంది. ఆ 15 సంవత్సరాల దేవుడితో సావాసము, అనాయింటింగ్ అంతా కూడా ఒక్కసారి పాపం చేస్తే పోతుంది. తెలుసా అండి? తెలుసా? సో అలా ఉంటుందండి. అంత డేంజరస్. సిన్ ఈస్ వెరీ డేంజరస్. సిన్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఒక విశ్వాసి ఉన్నాడు. మంచిగా 15, 20 సంవత్సరాల నుంచి దేవుల్లో ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, మంచి ప్రార్థనా పరుడు, మంచి నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, నియతిగా ఉన్నాడు. తన ఇక ఏ మచ్చలేని మనిషిలాగా ఉన్నాడు. కానీ ఒక్క అక్రమ సంబంధము ఒక్కసారి పెట్టుకున్నాడు అంటే, ఒక్కసారి చేశాడంటే, ఆ 15 సంవత్సరాల అనాయింటింగ్ కానీ, ఆ 15 సంవత్సరాల ప్రార్థన జీవితం కానీ, ఆ 15 సంవత్సరాల లైఫ్, ఆ యొక్క ఆత్మీయ జీవితం కానీ, దేవుడితో సమాసం అంతా కూడా ఒక్క దెబ్బతో కట్ అవుతుంది. అందుకే అపవాది దైవజనులను టార్గెట్ చేస్తాడు, లేకపోతే మంచి విశ్వాసులను టార్గెట్ చేస్తాడు. అందుకే అష్ట కష్టాలు తీసుకొస్తాడు, చాలా టెంప్టేషన్స్ ని తీసుకొస్తాడు పాపంలో పడేయాలని. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి పని ఆలోచించి తూచి పడగేయాలి. ఎస్పెషల్లీ మ్యాన్ ఆఫ్ గాడ్స్. మళ్ళీ మ్యాన్ ఆఫ్ గాడ్ లో కూడా అబద్ధ ప్రవక్తలను మళ్ళా వాళ్ళ జోలికి వెళ్ళాడు. సో జెన్యున్ గా వర్క్ చేసే వాళ్ళ జోలికే వెళ్తాడు. సో ఇలా ఉంటుందమ్మా. సో ఇది అందుకే సేమ్ నో టు సిన్. సో ఏలైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులకు పాపులు ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అందుకే వి నీడ్ టు క్లాప్ టు జీసస్ క్రైస్ట్, వి నీడ్ టు ప్రేజ్ టు జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్కడి వల్లనే మనందరికీ రక్షణ, ఆయన ఒక్కడి రక్తం వల్లనే మనందరికీ సంరక్షణ, మనందరికీ కూడా ఆ యొక్క బ్లెస్సింగ్ వచ్చేసింది, పరలోకం అనే బ్లెస్సింగ్ వచ్చేసింది. అందుకే ఆయన అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే రక్తము, నా రక్తం వల్లనే నువ్వు పాప ప్రోక్షణ జరుగుతుంది, నా రక్తం ద్వారానే నువ్వు పరలోకానికి వస్తావు, నా వల్లనే నువ్వు రాగలుగుతావు, ఇంకెవరి వల్ల రాలేదు. ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనందరికీ తండ్రికి మనకు మధ్య ఒక మధ్యవర్తి ఆయనే. సో అందుకే యేసయ్య జననము భూలోకంలో గొప్ప ధన్యత, ఆయన మరణము భూలోకంలో గొప్ప ధన్యత. లేకపోతే మనుషులందరూ నరకానికి వెళ్లాల్సిందే. ఏ ఒక్కడు కూడా జన్మ తరహా పాపి, ఆ జన్మ పుట్టుకతోటే పాపంలోనే వస్తున్నాడు, పాపి అయి వస్తున్నాడు. సో ఆ పాపం ఏం చేస్తుంది? క్రియల వల్ల కూడా చూపించడం జరుగుతుంది. ఈ క్రియల పాపాన్ని, ఈ జన్మ తరహా పాపాన్ని అన్ని కూడా దేవుడు ఒక్క బలియాగం వల్ల అందరినీ నీతిమంతులుగా చేయబడ్డాడు. చూసారా, ఇప్పుడు మనందరం నీతిమంతులుగా మార్చబడ్డాము, మనందరం పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడ్డాము. సో మనందరము వీఆర్ ద సిన్లెస్ పర్సన్స్. అలాని ఇప్పుడు వెళ్ళి సిన్నులో పడతామా? ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి వచ్చాం, మంచిగా తుడుచుకున్నామండి, మంచి బట్టలు వేసుకున్నాం, మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడితే ఏమవుతుంది? మళ్ళీ బట్టలన్నీ తడిచిపోతాయి, ఆ శరీరం అంతా తడిచిపోతాయి కదా. అలాగే మనం సిన్ నుంచి బయటికి వచ్చాము, మళ్ళీ ఆ సిన్నులో పడితే ఎలా? మనం దోషాల నుంచి, పాపాల నుంచి బయటికి వచ్చేసాం, మళ్ళీ అందులో పడితే ఎలా? సో అర్థమవుతుందండి ఒక్కరి బలియాగము ఎంత గొప్ప చూసిందో. సో చూసారా, ఇప్పుడు నీ జన్మ తరహా పాపాలు తుడిచివేయబడ్డాయి, నీ క్రియ తరహా పాపాలు తుడిచివేయబడ్డాయి, నీ కర్మ తరహా పాపాలు తుడిచివేయబడ్డాయి. అంటే నీ పుట్టుకతోటి, నీ క్రియలతోటి, నీ చర్యలతోటి, నీ ఆలోచనలతోటి చేసే పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. అలాని మళ్ళీ అలా చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. కొంతమంది శరీరంతో పాపం చేయరు, కానీ ఆలోచనలతో పాపం చేస్తారు, తలంపులతో పాపం చేస్తారు. సో అది కూడా తుడిచివేయబడ్డాయి. కానీ అలాని మనము ఆ తలంపులలో పాపంగా జీవించడం కరెక్టా? కరెక్ట్ కాదు. ఆలోచనలతో పాపం చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాపము మరణము ఆధారము చేసుకొని ఎలాగా ఏలెనో. సో ధర్మశాస్త్రము వచ్చిందిగా, వీళ్ళు మనుషులు పాపాన్ని ఆపలేకపోతున్నారు, మనుషులు పాపంలో పడిపోతున్నారు, మనుషులు ఏది చేసినా కూడా ఇక వాళ్ళు పాపాన్ని ఆపలేకపోతున్నారని దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి కండిషన్స్ పెట్టాడు. సో ఈ కండిషన్స్ లో నువ్వు బతకాలి, ఈ రూల్స్ పెట్టాడు, ఈ రెగ్యులేషన్స్ పెట్టాడు, ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్, ఈ కండిషన్ లో నువ్వు బ్రతకాల్సిందే అని పెట్టాడు. అయినా కూడా ఆ కండిషన్స్, ఆ రూల్స్ మనిషిని ఆపలేకపోతున్నాయి. ఆ కండిషన్, వ్యభిచారం చేయొద్దనే కండిషన్, మనిషి వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు, విగ్రహారాధన చేయొద్దనే కండిషన్, విగ్రహారాధన చేస్తూనే ఉన్నాడు, మోసాలు అన్యాయాలు చేయొద్దనే కండిషన్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది? అలా కండిషన్స్ పెట్టినా, అలా ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా పాపము మరణము ఆధారము చేసుకొని ఎలాగ ఏలెనో, పాపాన్నే ఏలుతుంది, మరణమే ఏలుతుంది, నరకమే ఏలుతుంది.
ఆధారం చేసుకొని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై. సో ఇప్పుడు పాపం ఏలింది, ఇప్పుడు మనల్ని ఏం ఏలాలి? నిత్య జీవం ఏలాలి. శాపం ఏలుతుంది, ఇప్పుడు ఏం ఏలాలి? నిత్య జీవం ఏలాలి. కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ ఆయన కృప అపరిమితంగా విస్తరించెను. చూసారండి, ఎక్కడెక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ యేసయ్య కృప విస్తరిస్తుంటది. ఎక్కడెక్కడ పాపము పెరుగుతుంటదో అక్కడక్కడ యేసయ్య యొక్క కృప విస్తరిస్తుంటది. ఇప్పుడు చూడండి, మీరు కూడా కొన్ని దేశాలు గమనించండి. ఒకప్పుడు పాపమున్న దేశాలు, కొన్ని దేశాలు, నైజీరియా కావచ్చు, ఆసియా ఖండము, లేకపోతే ఆఫ్రికా ఖండము, నల్ల జాతిలు, వాళ్ళు చాలా పాపాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఎక్కువ దేవుడు విస్తరించాడు. ఇప్పుడు వరల్డ్ అంతా ఏం చెప్తుంది? జీసస్ ఈజ్ ఫర్ ఆఫ్రికా అని చెప్తుంది. ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్న పాపాలు ఇంకా ఏ ఖండంలో లేవు. వాళ్ళు డ్రగ్స్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ చేసేవాళ్ళు, నరహత్యలు, వ్యభిచారాలు చేసేవారు, వాళ్ళు మర్డర్లు, మానభంగాలు, స్మగ్లింగ్లు, వాళ్ళంత దుర్మార్గులు ఎవరు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఏమైంది? వాళ్ళంత దైవజనులు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ జీసస్ ఈజ్ ఫర్ ద ఆఫ్రికా అని అంటున్నారు. సో అక్కడ పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ దేవుడి యొక్క కృప విస్తరిస్తుంది. ఇప్పుడు మన ఇండియానే తీసుకోండి, అత్యధికమైన విగ్రహారాధన ఉన్న దేశము. కానీ ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా యేసయ్య విస్తరిస్తున్నాడా లేదా? సో ఇక్కడ పాపాన్ని బట్టి దేవుడు ఇక్కడ విస్తరిస్తున్నాడు, అక్కడ ఉన్న పాపాన్ని బట్టి అక్కడ విస్తరిస్తున్నాడు. సో ఎక్కడ పాపము రేజ్ అవుతుందో అక్కడ దేవుడి యొక్క కృప రేజ్ అవుతుంది. అందుకే ఆదాము చేసిన పాపాన్ని తుడిచివేయడానికి దేవుడి యొక్క కృప తోడు కావాల్సి వచ్చింది. యేసయ్య ప్రాణ త్యాగము తోడు కావాల్సిందే. ఆయన కృప చేత మనందరం కూడా విస్తరించబడ్డాము. ఇప్పుడు మనందరం ఎవరు ఎలా ఉన్నాము? దేవుడి యొక్క కృపలో మనం బ్రతుకుతున్నాము, దేవుడి యొక్క కనికరంలో బ్రతుకుతున్నాము, దేవుడి యొక్క కృప చేత మనందరము ఉచితంగా రక్షించబడ్డాము. సో దేవుడి యొక్క కనికరం చేత మనందరం కూడా సాల్వేషన్ వచ్చేసింది మనందరికి. అందుకే ఈ భూలోకంలో మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే దేవుడిచ్చిన రక్షణ. ఆ రక్షణను మనం కాపాడుకోవాలమ్మా. ఆ రక్షణను ఒక్కటి కాపాడుకుంటే చాలు. ఆస్తులను కాపాడుకోవడం కంటే, అంతస్తులను కాపాడుకోవడం కంటే, ఉద్యోగాన్ని కాపాడుకోవడం కంటే, దేవుడిచ్చిన ఈ రక్షణను కాపాడుకోవడం అతి కష్టము. దేవుడిచ్చిన ఈ రక్షణను, ఉచిత రక్షణను మనం ఏం చేయాలి? తలవంచాలి. అందుకే కొంతమందికి ఉచితంగా వస్తే ఏది అర్థం కాదంటారు. అందుకే దేవుడు నిన్ను అష్ట కష్టాలు పెట్టైనా కూడా, మళ్ళీ ఆ పాపంలో పడకుండా పనిష్మెంట్లు చేసైనా కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. సో ఎందుకంటే ఆయన కృప కూడా మనం మిస్యూజ్ చేయొద్దు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య మనిషి జన్మ తరహా, కర్మ తరహా, క్రియ తరహా పాపి అని వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఎస్ మై లార్డ్, ఈరోజు మాకు గొప్ప జ్ఞానోదయాన్ని చేశారు. బిగ్గెస్ట్ సిన్ ఏంటిదో, డేంజరస్ సిన్ ఏంటిదో చెప్పినందుకు వందనాలు నాయన. సిన్నుకి నో చెప్పినందుకు మీకే మహిమ కలుగును గాక. వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా మా అందరికి కూడా రియలైజేషన్ ని చేపించినందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక.